ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి ఒక 1000 కోట్ల రూపాయలు పోగు చేసి గాంధీ కుటుంబానికి ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంది అని అన్నారు. సరే, ఓకే, మంచిదే. 1000 కోట్ల రూపాయలు పోగు చేసి ఇవ్వడం అనేది మంచి విషయమే. కానీ 1000 కోట్ల రూపాయలు పోగు చేసి గాంధీ కుటుంబానికి ఇవ్వగలిగిన సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తెలంగాణలో ఉన్నటువంటి అధిష్టానం లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశంలో ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టరండి? అధికార పక్షం కొన్ని సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తోంది కదా. కొన్ని సమస్యలు ప్రతిపక్షం తీర్చకూడదంటారా? ప్రతిపక్షానికి బాధ్యత లేదంటారా? సరే, తీర్చకపోయినా పర్లేదు, కానీ దేశంలో ఉన్న సమస్యల్ని అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లొచ్చు కదండి. అవి వదిలేసి ఎంతవరకు లోక్సభలో ప్రస్తావించకూడని అంశాలు మాట్లాడడం, ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, లేదంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టి అతిపెద్ద గాంధీ విగ్రహం నిర్మిస్తామనడం, పేద ప్రజల ఇళ్లు కూల్చేయడం, గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న చాలా మంది ఇల్లు కూల్చేస్తున్నారు. సుమారు 10,000 ఎకరాల భూమి సేకరిస్తున్నారంట. 42 ఎకరాల భూమి సేకరించేటువంటి దాంట్లో మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ ఉంది. అందులో 410 ఫ్లాట్లు ఉన్నాయి. సుమారు 5,000 మంది జీవనం ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ కూల్చేస్తామంటున్నారు. ఆ అపార్ట్మెంట్ 6 ఎకరాల 34 కుంటల్లో ఉంది. నోటిఫికేషన్ ఇచ్చారు, కూల్చేస్తా అంటున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే బదులు ఆ పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు కదా, రూపాయి పోగు చేసుకొని కట్టుకున్నారు కదా, వాళ్ళ ఇల్లు కూల్చేయకుండా ఈ 1000 కోట్ల రూపాయలు పోగు చేసి వేరే చోట స్థలం కొని గాంధీ విగ్రహం కట్టొచ్చు కదండి. పేదల ఇల్లు కూల్చేందుకు కట్టడం గాంధీ విగ్రహం? అలానే అంత సంపన్నులైనటువంటి గాంధీ కుటుంబానికి మనం 1000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఏముందండి అందులో? ఒకసారి ఆలోచించండి ఎవరైనా. మనం ఎందుకు ఇవ్వాలి గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు? వాళ్లే ఇంకా దేశానికి రుణపడి ఉన్నారు. కోటాను కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి దండుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు మీ అందరూ వినే ఉంటారు. ఆ పత్రిక విషయంలో ఇచ్చింది 50 లక్షలు అయితే 5,000 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పుడు స్వాతంత్రోద్యమ నాయకులు అలాగే నెహ్రూ గారు కొంతమంది కలిసి ఆ పత్రికను ప్రారంభించారు. తర్వాత నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఒక 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. తర్వాత ఆ పత్రిక మూతబడింది. ఆ అప్పు వసూలు చేయడానికి నేషనల్ హెరాల్డ్ ఆస్తులు 5,000 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనపరుచుకున్నారంట. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ నేనేం మాట్లాడదలుచుకున్నాను అంటే, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి. ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చారు, అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. బానే ఉంది, మంచి పాయింట్ అది. నేను ఎక్కడ దాన్ని తప్పుడు పట్టట్లా. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్రమ కట్టడాలు ఉండకూడదు, తీసేయాలి. కానీ అట్ ద సేమ్ టైం తీసేసేటప్పుడు వాళ్ళు పేదల, వాళ్ళు మోసపోయారా, రియల్ ఎస్టేట్ దందా జరిగిందా, రియల్టర్స్ వాళ్ళని మోసం చేశారా అనే విషయాన్ని కూపీలాగి ఆ పేదలకు న్యాయం చేసి ఆ తర్వాత ఇల్లు కోల్చాలి. లేదా వాళ్ళకి ఆ ల్యాండ్ నమ్మినటువంటి రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు హైడ్రా తీసుకొచ్చినటువంటి అంశాన్ని చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆహ్వానిస్తారు. కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏమంటారండి? అన్యాయంగా మాపై బండ మోపుతున్నాడు, ఓట్లు వేసాం, రేవంత్ రెడ్డిని గెలిపించాం, ఇప్పుడేమో ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటున్నాడు. మరి అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీ చెరువు మొత్తం ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టాడు కదా, దాన్ని ఎందుకు ప్రశ్నించరు, దాన్ని ఎందుకు కోల్చరు అని అడుగుతున్నారు. అది అక్రమ కట్టడం కాదా అని అడుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు, స్కిప్ చేశారు ఆ ప్రశ్నని. అది ప్రజా ప్రయోజనాల కోసం కట్టిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఎన్నో కన్వెన్షన్స్ కూల్చారు, పేదల ఇళ్లు కూల్చారు. అంటే ఒక మాట, పేదల ఇళ్ల కంటే కాలేజ్ ఇంపార్టెంట్ కాదు కదా. కొంతమంది ఏమంటారంటే విద్య ఇంపార్టెంట్ గా అంటారు. ముందు పేదలు అనేవాడు బతుకుంటే కదండి వాళ్ళ పిల్లలు విద్య చదువుకునేది. ముందు ప్రజలు బతుకుంటే ఆ తర్వాత విద్య, వైద్యం. వీళ్ళకు ఉండటానికే ఇల్లు లేదు, తినడానికి తిండి లేనప్పుడు ఇంకా కాలేజీలు గట్టి ఏం చేస్తారండి? అర్థం చేసుకోండి నేను మాట్లాడేటువంటి మాట. 1000 కోట్లు కలెక్ట్ చేస్తా అన్నందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు తెలంగాణ ప్రజలు చాలా మంది. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు కూడా విరుచుకుపడుతున్నారు. రేవంత్ ఉద్దీన్ అంటూ మీమ్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని పరిపాలించాలి. రేవంత్ రెడ్డి గారికి వస్తున్నటువంటి విమర్శలు తెలియడం లేదేమో. ఆ హైదరాబాద్ యూనివర్సిటీ విషయంలో కూడా అట్లే జరిగింది. ఆ యూనివర్సిటీ స్థలం అంతా కూడా కొట్టేసి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకి అన్నింటికి ఇబ్బంది కలిగించారు. ఆ తర్వాత హైడ్రా కమిషన్, ఆ తర్వాత ఇప్పుడు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం నిర్మించడం. అలానే బాన్సువాడలో జరిగినటువంటి సంఘటనలో ముస్లింస్ కు సపోర్ట్ చేయడం. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది మరీ దారుణం. కుమ్మిర గ్రామంలో జరిగినటువంటి జాతర, మల్లన్న జాతరలో రెడ్డిస్ అందరూ కలిసి రజకుల కుటుంబాన్ని చావబాది 2 నెలల పసిగందు చనిపోవడానికి కారణమయ్యారు.
ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, స్వయాన ఆ పసిపాప చనిపోవడానికి కారణమైనటువంటి ఆ కుర్రాడి తండ్రి తుకారాం రెడ్డి ఆ గ్రామ ప్రెసిడెంట్. ఈ రేవంత్ రెడ్డి గారు అండ, అలాగే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకే వాళ్ళని ఎంతవరకు అరెస్ట్ చేయలేదు. అదే 2 నెలల పాప రెడ్డిస్ ఇంట్లో చనిపోయి ఉంటే, రజకులు చంపేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మొత్తం బగ్గుమంటుంది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఒకసారి తీసుకోండి. బాన్సువాడ ఘటన కానీ, ప్రస్తుతం హైడ్రా ఘటన కానీ, లేదంటే 5,000 కోట్లతో గాంధీ విగ్రహం నిర్మించడం కానీ, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన కానీ, తెలంగాణ ఒక రకంగా బగ్గుమంటుంది. ఈ విషయాలన్నింటినీ వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఎక్కడో రాహుల్ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు కావాలంటే ఇస్తానంటారేంటండి? రేవంత్ రెడ్డి గారు మీకు మంచి పేరుంది తెలంగాణలో. రేపు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది. మీకు కాంగ్రెస్ అండ అవసరం లేదండి. ఒక రకంగా మీకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ, మీకున్న వాక్చాతుర్యం కానీ, మీకున్న టాలెంట్కి డైరెక్ట్గా నిల్చున్నా గెలుస్తారండి. కాంగ్రెస్ పార్టీలో జారాల్సిన అవసరం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మీరు బిల్డ్ చేసుకోవాలి స్వతహాగా. మొన్నటి వరకు సపోర్ట్ చేసిన టీడీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవటం ఏంటండి? నాకు అర్థం కాదు. టంగుటూరు అంజయ్యకి ఏం మైర్మానం చేశారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచోడ తీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు దళిత ముఖ్యమంత్రిని. తెలుగు ప్రజల్లో ఒకడైన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏం ముద్రించారండి? ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు ఏం నెరవేరినాయండి? ఇట్లాంటి అనేక అవమానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రులకు కానీ, మన ప్రధానమంత్రులకు కానీ జరిగినాయి. ఏం చేయగలరు? పివి నరసింహరావు గారి భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందర్శన కోసం కూడా ఉంచలేదు. హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అన్నారు. అంతకంటే అవమానమా? ఢిల్లీలో ప్రధానమంత్రి హోదాలో ఆయనకి జరగాల్సినటువంటి దహన సంస్కారాలు జరగలేదు. హైదరాబాద్ పంపించారు ఆయన డెడ్ బాడీని. అలాగే హిందువుల మీద వివక్ష చూపుతూ హిందువులను ఊచకోత కోశారు. హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇలాంటి ఒక కార్యక్రమానికి పురుడు పోస్తున్నారు తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఈజ్ సచ్ గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్. అలాంటి ఒక ప్రజాక్షేమం కోరుకునేటువంటి నాయకుడు తప్పుడు మార్గంలో నడుస్తున్నాడేమో అని చాలా మంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇది 1000 కోట్లు వసూలు చేసి ఇస్తానని అన్న దాని మీద కూడా ప్రస్తుతం అగ్గిరాజుకుంటుంది. రేవంత్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు తెలంగాణ ప్రజలు. మరి మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కానీ, లేదా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తున్నటువంటి కార్యక్రమాలు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్లో ప్రతిరోజు దేశానికి సంబంధించి, అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, జిల్లాకి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాం, లేదా జరిగినటువంటి వాస్తవ సంఘటనల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీటి మీద కూడా మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.